రాష్ట్ర విభజన తర్వాత రాయలసీమకు అన్యాయం జరిగింది. హైకోర్టు బెంచ్ కావాలనేసి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వాలు ఎన్నికల హామీలను మిగిలిపోతుంది తప్ప అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఇవాళ జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. రాయలసీమ వ్యాప్తంగా న్యాయవాదులంతా ఆందోళన కొనసాగుతుంది. గత 10 రోజుల నుంచి పెద్ద ఎత్తున కూడా విధులు బహిష్కరిస్తున్నారు, ఆందోళన బాట చేపడుతున్నారు. ఇవాళ కర్నూలు జిల్లా కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చారు. మనతో మాట్లాడడానికి న్యాయవాదుల సంఘం ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఎందుకు కలెక్టర్ని కలవాలనుకుంటున్నారు? మేము వీఆర్ డిమాండింగ్ ఫర్ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పర్మనెంట్ హైకోర్టు బెంచ్ ఇన్ కర్నూలు. ఎందుకంటే వాళ్ళు గత 4వ తేదీన సర్క్యూట్ బెంచ్, మొబైల్ బెంచ్ అని చెప్పి, క్యాంపు బెంచ్ అని చెప్పేసి పత్రికల్లో రావడం జరిగింది. ఇది మేము వ్యతిరేకిస్తున్నాము. కర్నూలులో ఎప్పుడు 1992 నుంచి న్యాయవాదులుగా మేము పోరాటం చేస్తున్నాము. కర్నూలులో హైకోర్టు మేము ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేసినాము. అయితే మాకు శ్రీబాగ్ ప్యాక్ట్ ప్రకారం ఒకచోట రాజధాని పెడితే ఒకచోట హైకోర్టు ఏర్పాటు చేయాలని ఉంది. అయితే ఆ రోజు పెద్దల ఒప్పందం ప్రకారము అక్కడ గుంటూరులో అది రాజధాని ఏర్పాటు చేశారు కాబట్టి మా శ్రీబాగ్ ప్యాక్ట్ ప్రకారం కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. అది లేకపోయినా మాకు చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో పర్మనెంట్ హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పినారు. అయితే మరి దీన్ని వ్యతిరేకిస్తూ మళ్ళీ 4వ తారీఖున ఈ విధంగా ఈనాడు పత్రికలో ఈ విధంగా వెలువడింది, సర్క్యూట్ బెంచ్ కానీ క్యాంప్ బెంచ్ కానీ అని చెప్పేసి. మేము సర్క్యూట్ బెంచ్, క్యాంప్ బెంచ్ కోసం ఇన్ని రోజులు పోరాటం చేయడంలా మేము వీఆర్ డిమాండింగ్ ఫర్ పర్మనెంట్ హైకోర్టు బెంచ్ ఇన్ కర్నూలు. కాబట్టి మాకు తక్షణమే పర్మనెంట్ హైకోర్టు బెంచ్ కర్నూలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. దానికి సంబంధించిన బడ్జెట్ రిలీజ్ చేయాలి, జీవో రిలీజ్ చేయాలి, అదేవిధంగా జడ్జెస్కు అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలి. ఈ సంబంధిత ఉత్తర్వులంటే వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాయలసీమకి బెంచ్ ఇస్తే న్యాయం జరిగినట్లేనా? దశాబ్దాలుగా ఒకవైపు పాలకులు అన్యాయం చేస్తున్నారనేసి ఆందోళన చేస్తున్నా, బెంచ్తో న్యాయం జరుగుతుందా? రాయలసీమకు నాయకులు ఎప్పుడు అన్యాయమే చేస్తున్నారు. ఇప్పుడు బెంచ్తోనే మేము ఫస్ట్ హైకోర్టు ఇస్తాము అన్నారు. హైకోర్టు సరే, హైకోర్టు లేకుండా కానీ బెంచ్ వచ్చినా చాలు అనే నినాదంతో మేము ఉన్నాము. అయినా ఈరోజు మళ్ళీ బెంచ్ కాదు, సర్క్యూట్ బెంచి, క్యాంపు బెంచ్ అంటున్నారు. దాన్ని అయితే మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. 2014 ఆగస్టు 15వ తేదీన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కర్నూలులో ప్రకటించడం జరిగింది, నేను ఖచ్చితంగా కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేస్తాను అని. కానీ ఆ 5 సంవత్సరములు ఎటువంటి బెంచ్ ఇవ్వడం కానీ ఏమి కానీ జరగలేదు. తర్వాత 2024లో వాళ్ళ మేనిఫెస్టోలో కూడా కర్నూలులో పర్మనెంట్ బెంచ్ అని ఏర్పాటు చేసింది, క్యాబినెట్ ఆమోదం కూడా ఇచ్చినారు. కానీ రీసెంట్లీ మొన్న నారా లోకేష్ గారు 90 రోజుల్లో కర్నూలులో హైకోర్టు బెంచ్ అని అనౌన్స్ చేయడం జరిగింది. అదే అనౌన్స్ చేసిన కొన్ని రోజులకే ఈనాడు పేపర్లో కర్నూలులో ఫుల్ బెంచ్ కాదు, సర్క్యూట్ బెంచ్ అని మమ్మల్ని అయోమయానికి గురి చేసినారు. కాబట్టి దీని మీద మన దురదృష్టకరం ఏమనగా, ఇంకా మన కర్నూలు డిస్ట్రిక్ట్, ఉమ్మడి కర్నూలు డిస్ట్రిక్ట్లో 3 మంత్రులు ఉన్నారు. మన న్యాయశాఖ మంత్రి ఫరూక్ గారు అయితేమి, భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారు అయితేమి, బీసీ జనార్దన్. కానీ ఏ ఒక్క నాయకుడు ఇంతవరకు మేము వారం రోజుల నుంచి మా విధులను బహిష్కరించి మేము రిలే నిరాహార దీక్షలు కూడా చేస్తున్నాయని ఏ ఒక్క నాయకుడు కూడా ఇంతవరకు స్పందించలేదు. అంటే నాయకులకు, అడ్వకేట్లు అంటే వాళ్ళకు మేము కానొస్తున్నట్లే లేదు. అందుకనే మేము ఈరోజు రాయలసీమ వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ నాయకులు స్పందించి త్వరలో మేము కర్నూలులో శాశ్వత బెంచ్ ఏర్పాటు చేస్తామని ఒక జీవో కానీ ఏదన్నా ఇస్తే బాగుంటుందని మేము అనుకోం. లేని పక్షంలో మేము ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని మా కర్నూలు బార్ అసోసియేషన్ తరఫున నేను తెలియజేస్తాను. సర్క్యూట్ బెంచ్కి పర్మనెంట్ బెంచ్కి తేడా ఏంటి? సర్క్యూట్ బెంచ్ లైక్ క్యాంప్ ఆఫీస్, మా పర్మనెంట్ బెంచ్ అంటే మాకు కొన్ని సుమారు ఒక 10 నుంచి 12 హైకోర్టు జడ్జెస్ ఇక్కడ వస్తారు, హైకోర్ట్స్ ఏర్పాటు చేస్తారు. కాకపోతే ఇప్పుడు 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులు, తండ్రి లాంటి వారు, 2 ప్రాంతాలకు సమన్యాయం చేస్తారని నమ్మి ఆయనకు ఓటేసి ఒక రాయలసీమ బిడ్డ ఈ ప్రాంతానికి న్యాయం చేస్తాడని ఆయనను గెలిపించుకోవడం జరిగింది. అయితే రాయలసీమ ప్రాంత వాసుల ఆశలని అడియాసలు చేస్తూ ఆయన శ్రీబాగ్ ఒప్పందాన్ని తుంగలో దొక్కి రాజధాని కోస్తాంధ్రలోనే, హైకోర్టును కోస్తాంధ్రలోనే, నవనగరాలను కోస్తాంధ్రలోనే, మొత్తం అభివృద్ధిని అంతా అప్పుడైతే ఏ విధంగా అయితే హైదరాబాద్లో అభివృద్ధిని అంతా చేసి తర్వాత రాష్ట్రం విడిచిపోవాల్సి వచ్చిందో అదేవిధంగా ఇప్పుడు కోస్తాంధ్రకు మొత్తం అభివృద్ధిని అంతా ఆయన తరలిస్తున్నారు. ఇది మేము ఏదైతే ఆయన తండ్రిగా భావించి మేము ఎన్నుకోవడం జరిగిందో, మా యొక్క రాయలసీమ ప్రాంత వాసుల ఒక ఆశలను ఆయన అడియాసలు చేసినారు. మా రాయలసీమకు తీరని ద్రోహం చేసినారు. ఇది రాయలసీమ ప్రాంత వాసుల ఆత్మగౌరవ సమస్య, ఇది న్యాయవాదుల సమస్య కానే కాదు. ఈ ప్రాంతానికి, రాయలసీమ ప్రాంతానికి హైకోర్టే ఇచ్చి ఉండాల్సింది. ఇప్పటికే తీరని ద్రోహం చేసినారు. బెంచ్ అన్నారు, ఇప్పుడు బెంచ్ కూడా ఇయ్యారంట, సర్క్యూట్ బెంచ్ ఇస్తారంట.
ఎందుకు మీరు రాయలసీమ ప్రాంతానికి ఇంత ద్రోహం చేస్తున్నారు? మా రాయలసీమ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో అసలు అంతర్భాగం అవునా కాదా అని మాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు మేము ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో మేము కూడా ఒక ప్రాంతం, ఒక అంతర్భాగం అయినట్టయితే మాకెందుకు ఇవ్వాల్సినటువంటి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టును ఏర్పాటు చేయలేదు? మా ప్రాంత రాజధానిని తరలించుకొని పోతురి, మాకు ఇవ్వాల్సిన హైకోర్టును తరలించుకొని పోతురి. ఇప్పుడు బెంచ్ అన్నారు, అది కూడా ఇవ్వకుండా సర్క్యూట్ బెంచ్ అంటున్నారు. ఇది ఏ రకంగా న్యాయం అని చెప్పేసి 30 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి మేము ఎవరైతే తండ్రి అని నమ్మి ఓట్లేసి గెలిపించుకున్నామో ఆ చంద్రబాబు నాయుడు గారిని ఒక రాయలసీమ గడ్డ మీద పుట్టిన బిడ్డగా నేను ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు, మీరు సమాధానం చెప్పండి. రాయలసీమ ప్రాంత వాసులకు మీరు ఏ విధంగా న్యాయం చేశారు అన్నది మా డైరెక్ట్ క్వశ్చన్. రాయలసీమ బిడ్డగా నేను న్యాయం చేస్తానని చెప్తున్నారు కదా, రాయలసీమ వాసిన అనేసి చెప్పుకుంటున్నారు కదా. రాయలసీమ సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు కానీ జగన్ గారిని ఏం చేశారంటే, ఇప్పుడు 2014 రాష్ట్రం విడిపోయినప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారిని మా ప్రాంతం వాసులంతా గెలిపించుకున్నారు. ఎంతోమంది ఎమ్మెల్యేలను ఇచ్చినారు. ఎందుకు ఇచ్చినారు అంటే నువ్వు అనుభవజ్ఞువి, రాయలసీమ బిడ్డవు, నువ్వు తండ్రిలాగా 2 ప్రాంతాలకు న్యాయం చేస్తావని నమ్మి మేము ఇచ్చినాము. మీరు అప్పుడేగినా మాకు రాజధానిని తీసుకెళ్లారు, ఓకే. హైకోర్టును అప్పుడే ఎస్టాబ్లిష్ చేసింటే మీరు సమన్యాయం చేసిన వ్యక్తిగా, ఒక రాజకీయ నాయకుడిగా చరిత్రలో మిగిలిపోయిందరు. ఈ పొద్దు ఈ విధంగా అన్యాయం చేస్తూ రాయలసీమకు తీరని ద్రోహం చేసిన వ్యక్తిగా కూడా మీరు చరిత్ర పుటల్లో నిలిచిపోతున్నారని చెప్పి ఎప్పుడు కూడా కర్నూలు యొక్క రాయలసీమ, కర్నూలుతో పాటు రాయలసీమ జిల్లాల ప్రజల మనోభావాలతో పాలకులు జూదం ఆడుతూనే ఉన్నారు, వాళ్ళని మేము వంచిస్తూనే ఉన్నారు. మొన్నటిదాకా రాజధాని అన్నారు, తాత్కాలికంగా తీసుకెళ్లారు. ఇక్కడ న్యాయ రాజధాని అన్నారు, అది లేదు. ఇప్పుడు హైకోర్టు బెంచ్ అన్నారు, అది కూడా లేదు, అది కూడా తాత్కాలికమే అంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలంటే, ఈరోజు రాజకీయ నాయకులు ఏ పార్టీ అయినా సరే, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ, ఏ పార్టీ అయినా సరే, 2 పార్టీలు ప్రజలతో ఆడుకుంటున్నాయి. రాయలసీమ జిల్లాల ప్రజలతో ఆడుకుంటున్నాయనే విషయం వాస్తవము. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓట్ల కోసం మాత్రము అంతకుముందు జగన్ గారు ఫుల్ న్యాయస్థానం మేము ఏర్పాటు చేస్తాం కర్నూలు జిల్లాలో అని చెప్పారు, రాయలసీమ జిల్లాలో. ఆ తర్వాత ఈయన బెంచ్ అన్నాడు, గతంలో బెంచ్ అన్నాడు, ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా బెంచ్ అన్నాడు. బెంచ్ లేదు, ఫుల్ లేదు, ఏమీ లేకుండా రాయలసీమలో మోసం చేస్తున్న పరిస్థితి ఉంది. మేము అడుగుతా ఉన్నాము, నిజం చెప్పాలంటే రాయలసీమ ప్రాంతం నుంచి అందరు ముఖ్యం, ఇంత వీళ్ళే కాదు, రాజశేఖర రెడ్డి గారు కానీ, విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, జగన్, అందరు రాయలసీమ బిడ్డలే. రాయలసీమ బిడ్డలు రాయలసీమకు అన్యాయం చేస్తున్న పరిస్థితి ఈరోజు ఉంది. అందరూ అనుకుంటున్నారు ఇదేదో బెంచ్ వస్తే న్యాయవాదుల వరకే అనుకుంటున్నారు. కాదు, ప్రజల కోసం. ఎవరైతే క్లయింట్లు ఉన్నారో విజయవాడకు వెళ్ళాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది, అక్కడ చాలా ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. అదే మన కర్నూలులో ఉంటే వాళ్ళకి తక్కువ ఖర్చుతో వాళ్ళ కేసులు అయిపోతాయనే విషయాన్ని గమనించాలని చెప్పేసి, అందుకనే మేమంతా కూడా ప్రజల్లో చైతన్యం తీసుకోవాలా. ఇది ప్రజల కోసం, మనందరి కోసం, రాయలసీమ చైతన్యం కోసం, రాయలసీమ అభివృద్ధి కోసం అని చెప్పేసి పద్ధతిలో రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకప్పుడు చెప్పారు శ్రీబాగ్ ఒప్పందాలన్నీ వెనక్కి పోయినవి. చెప్పండి, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పాలకులు గతంలో చెప్పారు హైకోర్టు వస్తే ఏమొస్తుంది, హైకోర్టు బెంచ్ వస్తే ఏమొస్తుంది, మహా అయితే జిరాక్స్ సెంటర్లు 4 టీ కోర్టులు అన్నారు. మరి అలాంటిది చిత్తశుద్ధితో పాలకులు హైకోర్టు బెంచ్ ఇస్తారనేటువంటి నమ్మకం ఉందా? పాలకుల మీద నమ్మకం లేకుండానే మేము ఉద్యమాలు చేపడుతున్న పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇంతవరకు మేము చెప్పాము, అడిగాము, రిప్రజెంటేషన్లు ఇచ్చాము. ఎంత సిగ్గుచేడనే విషయం అంటే, కర్నూలు జిల్లాకు ముఖ్యమంత్రి గారు వచ్చారు, 4 సార్లు వచ్చారు, వెళ్ళి కలుద్దామంటే కూడా ఇంటర్వ్యూ అనే పరిస్థితి. అంటే అడ్వకేట్లు అంటే అంత చీప్గా చూస్తున్న పరిస్థితి, రాయలసీమ అంటే అంత చీప్గా చూస్తున్న పరిస్థితి. మళ్ళీ రాయలసీమ మీద ఉట్టి ప్రేమ మాత్రం చూపిస్తున్నారు. ఇంతకుముందు మేడం చెప్పినట్టుగా మొత్తము రాజధాని, ప్రపంచంలో లేని రాజధాని అక్కడ చేస్తారంట. మళ్ళీ ఇవేం కావాలా? ఇవి అందులో భాగం కదా, ఇవి ఆంధ్రప్రదేశ్ కాదా? మేము ఆంధ్రప్రదేశ్లో చెప్పుకుంటున్నాం ఇప్పటికి కూడా, మేము రాయలసీమని సపరేట్ చెప్పుకోవడం లేదు. అట్లాంటప్పుడు రాయలసీమ కూడా అంతర్భాగం ఆంధ్రప్రదేశ్లో కాబట్టి తప్పనిసరిగా రాయలసీమకు న్యాయం చేయాలా, అందులో బెంచ్ ఏర్పాటు చేయాలా. ఆ బెంచ్ అంటే 10 కోట్లు వస్తాయి, కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఆ తర్వాత మిగతా అభివృద్ధి కోసం కూడా రాయలసీమ ప్రజలు ఎప్పుడు వెనక్కి పోరు. తర్వాత ఏమైనా సరే చరిత్ర తిరిగి రాస్తారు. ఇస్తావా చేస్తావా, రాయలసీమ అభివృద్ధి చేస్తావా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కర్నూలు ముఖ్యంగా కరువు ప్రాంతంగా ఉంది కాబట్టి ఏది ఏమైనా దానికోసం అడ్వకేట్లే కాదు, ప్రజలతో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి ఆ రకంగా ప్రభుత్వం యొక్క మెడలు ఉంచాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కర్నూలుకి హైకోర్టు బెంచ్ వచ్చేదాకా తగ్గేదే లేదంటున్నారు, పోరాటం కొనసాగిస్తామంటున్నారు. పాలకులు మేము నమ్మేటువంటి పరిస్థితి లేదు, పోరాటం చేయక తప్పదు, హైకోర్టు బెంచ్ వచ్చేదాకా పోరాటం కొనసాగిస్తామని న్యాయవాదులు చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు.